హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి 4 years బేబీకి లంగా బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ నేను కటింగ్ పెడతాను, ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ అంటే రెండు అంటే లాంగ్ అవుతుంది వీడియో. అందుకోసం అని చెప్పేసి ఇవాళటి వీడియోలో మీకు కటింగ్ చూపిస్తాను. నెక్స్ట్ దాంట్లో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా. ఎందుకంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ బార్డర్ ఇచ్చి ఇలా వచ్చింది, మధ్యలో ఒక ఫిల్టర్. ఇది యుఎస్ పంపవలసింది. అది యుఎస్ అయినా ఇక్కడ ఉన్న వాళ్ళకైనా కూడా మధ్యలో ఫిల్టర్ అనేది పెడతాం కదా, ఎదిగే అమ్మాయిలు కాబట్టి తప్పనిసరిగా ఫిల్టర్ అనేది పెట్టేసుకోవాలి. అది అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు లెంత్ వచ్చేసి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నానంటే, నేను అమ్మాయికి కావాల్సింది 25 inches కిందికి లంగా భాగం. నేను చెప్పబోయేది లంగా భాగానికి 25 inches రావాలి. మరి ఫిల్ట్ కావాలి కదా, ఒకటే ఫిల్ట్ పెట్టమని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి దానికోసమని నేను ఒక 6 inches ఎక్కువ తీసుకుంటున్నాను. అంటే మొత్తం ఎంత వచ్చింది, అప్పుడు మనకు 31 inches వచ్చింది. ఇప్పుడు 31 inches కు మార్కింగ్ వేసుకుందాం. ఇదిగోండి 31 inches కు మార్కింగ్ వేసుకొని మనం కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగోండి 31 inches వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది 31 పోనీ 32 అయినా కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ మట్టుకైనా వేసుకోవచ్చు, ఎందుకంటే స్టిచ్చింగ్ లోకి పోతుంది కాబట్టి ఇంతవరకు ఈ ఫ్లవర్ మట్టుకు మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ లేదనుకో మనం మెజర్మెంట్ వేసుకోవాలి. మెజర్మెంట్ వేసుకొని మెజర్మెంట్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఫ్లవర్స్ అన్నిటికీ ఉండవు కదా, ఒకటి ప్లేన్ ఉంటాయి ఒక్కొక్క వాటికి. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉన్నది కాబట్టి ఈ ఫ్లవర్ మట్టుకు కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇదంతా ఇలా కట్ చేసేసుకొని, ఇది ఎంత క్లాత్ అంటే ఇది 2.5 meters ఉన్నదండి. ఇప్పుడు ఈ క్లాత్ 2.5 meters అంటే ఈ పీస్ ఇంతే ఉంది కాబట్టి ఇంతే తీసుకొచ్చారు. ఇంతే 2.5 inches సరిపోతుంది, ఎందుకంటే చిన్న పాప కాబట్టి సరిపోతుంది. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇదంతా కూడా ఇది మనం అంతా కుచ్చులు పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే దీనికి లైనింగ్ ఏది వేశారంటే లోపలికి రా సిల్క్ వేసుకున్నారు షైనింగ్ రావడానికి. ఇదిగోండి రా సిల్క్ క్లాత్. మళ్ళీ ఆ తర్వాత ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ కాటన్ వేస్తున్నాను. కాటన్ లోపలికి కాటన్ వేసేసి పైననేమో రా సిల్క్ వేస్తాను, ఎందుకంటే షైనింగ్ ఉంటుందని అలా వేయమని అన్నారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళే తీసుకొచ్చారు ఇది. అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇది మనకు కటింగ్ అయిపోయింది అంటే, మరి ఇది కిందికి కూడా మనకు బాడీ అంటే కిందికి లోపలికి లైనింగ్ అంతా ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది 25 inches రావాలని చెప్పారు. అంటే 22 inches రావాలి మనకు పొడవు. ఇది మనకు ఈ లైనింగ్ క్లాత్ 22 inches రావాలి. 22 అయినా 23 అయినా, ఎందుకంటే దీనికంటే ఒక 2-3 inches తక్కువ ఉండాలి, లోపలికి కనిపించకుండా ఉండాలి కదా, బయట కనిపించొద్దు కదా. అందుకోసం అని చెప్పేసి 22 కానీ 23 కానీ ఇంచెస్ పెట్టుకొని ఆ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు బయట కనిపించకుండా లైనింగ్ బాగుంటుంది. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు నడుము కొలతలు అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా. ఇక బ్లౌజ్ వచ్చేసి పైన బాడీ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కదా మనం. బాడీ పార్ట్ కూడా కాటన్ తీసుకోవాలి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మనకు బ్లౌజ్ వచ్చేసి రెడ్ది వచ్చింది, అందుకని వీళ్ళు బాడీ పార్ట్ కూడా రెడ్దే వేయమన్నారు. అందుకోసం అని చెప్పేసి రెడ్దే వేస్తున్నాను. బాడీ పార్ట్కు రెడ్ వేస్తేనే అలా కనిపించకుండా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి రెడ్ వేస్తున్నాను. ఇదిగోండి ఇది బాడీ పార్ట్ కోసం అని డబుల్ ఉంది క్లాత్. ఇదిగోండి డబుల్ క్లాత్ ఉంది కదా, ఇదిగోండి డబుల్ క్లాత్. ఇది కూడా 4 మడతల కింద వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత రావాలి, మనకు పొడవు ఎంత రావాలి చూద్దాం. ఇదంతా కూడా కరెక్ట్గా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 12 inches రావాలి. ఇదిగోండి 12 inches అంటే 1/2 inch ఎక్కువ పెడుతున్నాను. దేనికి, మనకు స్టిచ్చింగ్ లో కావాలి కదా, దానికోసం అని చెప్పేసి 1/2 inch ఎక్స్ట్రా పెడుతున్నాను. ప్లస్ ఇంకొక 2 inches ఎక్కువ పెడుతున్నాను. దేనికి అని అంటే ఇది లోపలికి బాడీకి ఫిల్ట్ పెట్టాలి, ఎందుకంటే లంగా ఇప్పినప్పుడు మనకు బాడీ కూడా చిన్నగా అవుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి 2 inches ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని అప్పుడు మనం ఇది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇదిగో చూడండి, షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను
4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 అంటే 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ 8 ఇంచెస్ ప్లస్ ఇక్కడ చంక భాగం వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి 5 ఇంచెస్. ఆ తర్వాత చెస్ట్ లూజ్, ఇదిగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. ప్లస్ ఇది ఎక్స్ట్రా మనకి, అంటే స్టిచ్చింగ్లోకి కావాలి మన ఎక్స్ట్రా కూడా వైపు తీసుకున్నా కూడా లూజ్ ఉండడానికి అది పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక భాగం అనేది ఇలా వేసుకొని ఇదిగోండి ఇట్లా వేసుకుంటాం. వేసుకొని ఇక్కడ రౌండ్గా ఈ చంక భాగం అనేది ఇలా కట్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మరి షోల్డర్ ఇక్కడ ఎంత రావాలి అని అంటే ఇదిగోండి 2 ఇంచెస్ పెడుతున్నాను. అంటే మనకు ఇటువైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. అప్పుడు మధ్యలో ఎంత వస్తుంది అంటే మనకు 1.5 ఇంచే వస్తుంది. ఇదిగోండి 1.5 ఇంచే వస్తుంది, సరిపోతుంది. ఇక నెక్ డీప్ అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే విధంగా పెడుతున్నాను. ఇదిగోండి ఇక్కడ మనకు 4 ఇంచెస్ పెడుతున్నాను. 4 ఇంచెస్ పెడితే అప్పుడు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు 4.5 వస్తుంది. అందుకోసం అని చెప్పేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి ఇలా ఇట్లా. అంటే ఇప్పుడు మనకు నెక్ వేసుకున్నా కూడా ఇక్కడ బ్లౌజ్ నెక్ కనిపించకుండా ఉండాలి, అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇదిగోండి ఇలా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇది అసలు మెజర్మెంట్ మనకు, ప్లస్ ఇదంతా ఎక్స్ట్రా, ఇది బాడీ పార్ట్ కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత కొంచెం షేప్ అనేది రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా పెట్టుకున్నాం, ఏది 13 ఇంచెస్ పెట్టుకున్నాం. మరి ఇక్కడ ఎంత రావాలి? ఇప్పుడు ఇక్కడ 12 ఇంచెస్ రావాలి, అంటే 1 ఇంచ్ తేడా రావాలి ఇక్కడికి ఇక్కడికి. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత నడుం భాగం ఎంత రావాలి? ఇప్పుడు నడుం భాగం వచ్చేసి నేను ఒక 28 అనుకుంటున్నాను. 28 అంటే 7 ఇంచెస్ ప్లస్ ఇది కుట్లలోకి జస్ట్ కొంచెం కట్ చేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా షేప్ అనేది తీసేసుకుంటే సరిపోయింది. ఇంతే చాలు, ఇక మనకు ఎక్కువ అవసరమే లేదు, అసలు కటింగే అవసరం ఉండదు. ఇక సరిపోయింది. ఇప్పుడు ఈ మాత్రం కట్ చేసుకుంటే మనకు షేప్ అనేది కూడా తెలిసిపోతుంది. స్టిచ్చింగ్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది. ఇదిగోండి ఇలా వచ్చేసింది నెక్, చూడండి. అంటే మనం నెక్ ఎట్లా పెట్టుకున్నా కూడా ఈ లోపల మనకు ఈ బాడీ అనేది కనిపించకూడదు, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బ్లౌజ్కు చూసుకుందాం. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ పెడుతున్నాను. ఈ బాహుబలి హ్యాండ్స్ కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా స్ట్రేట్గా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది. ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ ఉంది. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ను 4 మడతల కింద మడుద్దాం. ఇదిగోండి ఇక్కడ 4 మడతల కింద మడిచి ఇప్పుడు పొడవు ఎంత రావాలి అని అంటే మనకు 14 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఇదిగోండి 14 ఇంచెస్ పొడవు రావాలి. అంటే ఇంకా మనకి కిందికి ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి నేను 16 ఇంచెస్ 17 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇదిగోండి 17 ఇంచెస్ పెడుతున్నాను. అంటే 4 ఇయర్స్ పాపకి ఇంత పెద్దగా అవసరమా అని అనుకుంటే కాదు, 13 ఇంచెస్ పడుతుంది మనకు. కాకపోతే లోపలికి ఫోల్డింగ్ చేస్తా కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ పెడుతున్నాను. ఎందుకంటే అమ్మాయి యూఎస్లో ఉంటుంది, వాళ్ళు పొట్టిగా అయితే కనుక విప్పదీసేసుకుంటారు. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఇంతవరకు 16 పెడితే సరిపోతుందండి, చాలు 16 వరకు. అంటే 13 అసలు మెజర్మెంట్ రావాలి మనకు. మధ్యలో ఒక 3 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 16 ఇంచెస్ పెట్టాను ఇక్కడ. 16 ఇంచెస్ ప్లస్ షోల్డర్. ఇదిగోండి షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి 9 ఇంచెస్. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి ఇదిగోండి 5 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే ఫ్రీగా ఉండాలి, విప్ప తీసుకున్నా కూడా వాళ్ళకి కావాలి కదా, అందుకోసం అని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్. ఇక్కడ ఎక్స్ట్రా, ఇది ఎక్స్ట్రా, ఇది ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది వేసుకుందాం. ఇది రౌండ్గా ఇట్లా వేసేసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది నెక్ అనేది మన రౌండా స్క్వేరా లేకపోతే డిజైనా అనేది మన ఇష్టం, ఎలా వేసుకుంటే అలా వేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పలేదు, నెక్ పైపింగ్ వేయమని అన్నారు. పైపింగ్ అంటే రౌండ్ నెక్ అయితేనే బాగుంటుంది చిన్న అమ్మాయి కానీ నేను అనుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ కూడా తీసేసుకుందాం. ఇది కట్ చేసేసుకుందాం ఫస్ట్. ఇదిగోండి ఇలా
ఇది కట్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఫ్రంట్కు బ్యాక్ తేడా ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా ఇలా వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది మధ్యలోకి కట్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు డివైడ్ చేసేసుకోవాలి. డివైడ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి చూసుకుందాం. ఇది నెక్ అనేది చూసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది షోల్డర్ 3 ఇంచ్ 2.5 తీసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది 2.5 తీసుకుంటే. ఇదిగోండి 2.5 తీసుకున్నాను. ఇప్పుడు నేను నెక్ కట్ చేసేది ఇది ఫ్రంట్ పార్ట్ నెక్. ఇదిగోండి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ అయితే చాలు, ఎందుకంటే ఇంతకంటే పెద్దగా ఉంటే బాగోదు. ఇక్కడ నుంచి ఇది కొంచెం రౌండ్ షేప్లో తీసేసుకుందాం. లేదా కొంచెం మన డిజైన్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే కొంచెం ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసి ఇదిగోండి ఇట్లా కూడా వేసేసుకోవచ్చు. చిన్నగా నెక్కు డిజైన్ అనేది కొంచెం మనకు పైపింగ్ వేస్తాం కదా, దాన్ని వేసేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి కూడా అనుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా వేసేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు దీనికి పైపింగ్ ఈజీగా వేసేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఇట్లా స్టార్ లాగా వచ్చేసి పైపింగ్ అనేది మనకి ఈజీగా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టేస్తాను. ఇప్పుడు దీన్ని చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది బ్యాక్ సైడ్ నేను ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి 3 ఇంచెస్ అయినా 3.5 అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. 3.5 పెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ. ఇదిగోండి ఇలా వేసుకొని ఇక్కడ రౌండ్ కట్ చేసేసుకుంటే సరిపోయింది. ఇదిగోండి ఇలా వేసుకుంటే ఇప్పుడు మనకి ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇది మధ్యలో కట్ చేసేసుకోవాలి. దేనికి ఉక్సు పాటు కాజా పాటు కోసం అని చెప్పేసి మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకొని అప్పుడు మనం కట్ చేసేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఒకవేళ కిందికి నేను ఇప్పుడు వాళ్ళకు చెప్పలేదు నాకు ముందే, కిందికి కుచ్చులు పెట్టి కూడా కుట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఎలా కట్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు. అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు నాకేం చెప్పలేదు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నేను తెలుసుకుంటాను. అది కిందికి బ్లౌజ్ కుచ్చులు పెట్టి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ కదా అది, అందుకోసం అని చెప్పేసి నేను అది కుచ్చులు పెట్టి అనేది చేస్తాను. ఇప్పుడు సేమ్ ఇదే ఈ కాటన్ సిల్క్ క్లాత్ తీసుకొచ్చారు. ఎందుకంటే బార్డర్ అనేది మనకు రెడ్ కలర్ వచ్చింది కదా, దానికి ఇది కాటన్ సిల్క్ తీసుకొచ్చారు. ఈ కాటన్ సిల్క్ ఇప్పుడు ఇది బాడీ పార్ట్ కోసం ఇప్పుడు మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాక అదే విధంగా మనం ఇది కట్ చేసేసుకుంటే సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.